వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో మిగిలిపోయిన అంశాల గురించి చర్చిద్దాం. మనము లోహ సంగ్రహణ శాస్త్రం అనగా ధాతువుల నుంచి లోహాలను శుద్ధి చేసి సంగ్రహించే పద్ధతినే లోహ సంగ్రహణ శాస్త్రం అని పేర్కొంటామని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనం ధాతువు నుంచి లోహాలను సంగ్రహించడంలో ప్రధానంగా 3 పద్ధతులు అనేటువంటివి ఉండడం జరిగింది. ఆ 3 పద్ధతులు సాంద్రీకరణ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని అంటాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని పేర్కొనడం జరుగుతుంది. సాంద్రీకరణ, అదేవిధంగా ముడి లోహం నిష్కర్షణ, దీన్ని ఇంగ్లీష్ లోపల ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి లోహాలని శుద్ధి చేయడం, ఇవి ప్రధానంగా మనకి ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించడంలో ఉన్నటువంటి 3 ప్రధాన పద్ధతులు. ఈ 3 ప్రధాన పద్ధతుల లోపల కాన్సన్ట్రేషన్ లోపల మనకి ఈ 4 రకాలైనటువంటి ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయి. ఏంటిది? చేతితో ఏరడము, నీటితో కడగడము, ప్లవన ప్రక్రియ, దీన్నే ఫ్రోత్ ఫ్లోటేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఒక రకమైనటువంటి నురగను క్రియేట్ చేసి ధాతువులో ఉన్నటువంటి మలినాలను వేరు చేయడాన్నే ఫ్రోత్ ఫ్లోటేషన్ లేదా ప్లవన ప్రక్రియ అని అంటారు. ఈ ప్లవన ప్రక్రియ లోపల ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము పైన్ ఆయిల్ని వాడతాము. ఆ నురుగ రావడం కోసం పైన్ ఆయిల్ని వాడతాము. అదేవిధంగా అయస్కాంత వేర్పాటు పద్ధతి, ఎప్పుడైతే ధాతువు మరియు మలినాలు కలిసిపోయి ఉంటాయో, ధాతువు అనేటువంటిది మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ అయి ఉండి, అయస్కాంత పదార్థం అయి ఉండి, మలినాలు అనేటువంటి నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అయినట్లయితే అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగించి ధాతువు నుంచి మలినాలను వేరు చేయడం జరుగుతుంది. ఈ పరిమాణంలో పెద్దగా ఉన్నాయి, రంగులో వేరువేరుగా ఉన్నటువంటి మలినాలను వేరు చేయడం కోసం చేతితో ఏరడం, హ్యాండ్ పికింగ్ అని అంటాము ఇటువంటి పద్ధతిని. అదేవిధంగా నీటితో కడగడం, ఇసుక, మట్టి, రాళ్ళు లాంటి మలినాలను తొలగించడం కోసం నీటితో కడగడం అనేటువంటి ఈ 4 రకాల పద్ధతులను ఉపయోగించి ధాతువు నుంచి మలినాలను వేరుపరిచే ప్రక్రియనే సాంద్రీకరణ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మలినాలను వేరుపరిచిన తర్వాత ఈ క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్నే ముడి లోహము నిష్కర్షణ లేదా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అని పేర్కొంటాము. ఈ పద్ధతి లోపల మనము లోహాలని 3 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. 1 అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు, 2 మధ్యస్థ క్రియాశీలత కలిగినటువంటి లోహాలు, అదేవిధంగా అల్ప క్రియాశీలత కలిగినటువంటి లోహాలు. ఈ విధంగా లోహాల యొక్క క్రియాశీలత ఆధారంగా ఈ 2వ పద్ధతి లోపల మొత్తం లోహాలని 3 రకాలుగా వర్గీకరించి అధిక క్రియాశీలత కలిగినటువంటి లోహాలకి ఒక రకమైనటువంటి పద్ధతిని, మధ్యస్థ క్రియాశీలత కలిగినటువంటి లోహాలకి ఒక రకమైనటువంటి పద్ధతిని, అదేవిధంగా అల్ప క్రియాశీలత కలిగినటువంటి లోహాలకి మరో రకమైనటువంటి పద్ధతులను ఉపయోగించి ముడి లోహాన్ని మనము నిష్కర్షణ చేయడం అనేటువంటి జరుగుతుంది, ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. క్రూడ్ మెటల్ అని అంటున్నాము. సో చూడండి, ఇక్కడ అధిక క్రియాశీలత కలిగిన లోహాలు అనేటువంటివి హాలైడ్స్ మరియు ఆక్సైడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ హాలైడ్స్, ఆక్సైడ్స్ని ద్రవ ధాతువు అని అంటాము. దాన్ని మనము లిక్విడ్ ఊర్ అని అంటాము. ఈ లిక్విడ్ ఊర్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్కి సబ్జెక్ట్ చేసి మనం లోహాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో విద్యుత్ విశ్లేషణ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి మనము లోహాన్ని సంగ్రహించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థ క్రియాశీలత కలిగినటువంటి లోహాలు అనేటువంటివి కార్బోనేట్ ధాతువుల రూపంలో, సల్ఫైడ్ ధాతువుల రూపంలో ఉంటాయి. ఈ భస్మీకరణము మరియు భర్జనము అనేటువంటి పద్ధతులను ఉపయోగించి సల్ఫైడ్ మరియు కార్బోనేట్ ధాతువు నుంచి లోహ ఆక్సైడ్ని పొందుతాము. ఈ లోహ ఆక్సైడ్ని పొందిన తర్వాత లోహ క్షయకరణం ఉపయోగించి, మెటాలిక్ రిడక్షన్ అని అంటాము, లోహ క్షయకరణం అనే పద్ధతిని ఉపయోగించి మనము లోహాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లోహ క్షయకరణం లోపల మనకు 4 రకాలు ఉన్నాయి. కెమికల్ రిడక్షన్ అంటే రసాయన క్షయకరణం అని, స్వీయ క్షయకరణం అని, స్థానభ్రంశ పద్ధతి అని, విద్యుత్ విశ్లేషణ క్షయకరణం అని పేర్కొనడం జరుగుతుంది. రసాయన క్షయకరణం అంటే వేరే ఇంకొక రకమైనటువంటి రసాయన పదార్థాన్ని ఉపయోగించి ఇక్కడ ఏర్పడేటువంటి లోహ ఆక్సైడ్ని లోహంగా క్షయకరణం చెందించడాన్నే రసాయన క్షయకరణం అని. స్వీయ క్షయకరణం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లోహ ఆక్సైడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే లోహం ఉందో ఇదే లోహము క్షయకరణిగా పనిచేస్తూ ఈ లోహ ఆక్సైడ్ నుంచి లోహాన్ని వేరు చేస్తుంది. దాన్ని మనం స్వీయ క్షయకరణము లేదా సెల్ఫ్ రిడక్షన్ అని అంటాము. అదేవిధంగా స్థానభ్రంశ పద్ధతి, ఏదైనా ఎక్స్ అనేటువంటి మరో లోహాన్ని ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి లోహాన్ని డిస్ప్లేస్ చేసినట్లయితే దాన్ని స్థానభ్రంశ పద్ధతి అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైటానియం క్లోరైడ్ని తీసుకుంటున్నాను, TiCl4 అనేటువంటి తీసుకున్నాను. దీన్ని మెగ్నీషియంతో రియాక్ట్ చేసినప్పుడు మెగ్నీషియం అనేటువంటిది టైటానియంని డిస్ప్లేస్ చేసి మెగ్నీషియం క్లోరైడ్ MgCl2 అనేటువంటిది ఏర్పడుతుంది.
ఇక్కడ 2 ఆటమ్స్ని తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది 2 MgCl2 ప్లస్ టైటానియం అనేటువంటిది ఈ విధంగా సపరేట్ అనేటువంటి బయటికి రావడం జరుగుతుంది. దీన్నే స్థానభ్రంశ పద్ధతి అని అంటాము. దీన్నే థెర్మైట్ రియాక్షన్ అని కూడా అంటాము. ఈ చర్య గురించి మనం రాబోయే స్లైడ్లో మళ్ళీ చర్చిద్దాం. విద్యుత్ విశ్లేషణ క్షయకరణం, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అని అంటారు. ఇక్కడ లోహ ఆక్సైడ్ల నుంచి లోహాన్ని మనము ఎలక్ట్రోలైటిక్ పద్ధతి ద్వారా వేరు చేయాలి అని అనుకుంటే యానోడ్ని క్యాథోడ్ని ఉపయోగించి మలినాలన్నింటినీ ఏదైతే ఆక్సైడ్లు ఉన్నాయో ఆ ఆక్సైడ్లు అనేటువంటివి యానోడ్ వద్ద, మరి లోహాలు ఏవైతే ఉన్నాయో అవి యానోడ్ వద్ద డిపాజిట్ అయ్యే విధంగా మనము విద్యుత్ విశ్లేషణ క్షయకరణాన్ని ఉపయోగించవచ్చు. ఇది క్షయకరణ పద్ధతులు. అదేవిధంగా మనకు మూడవ పద్ధతి అయినటువంటి ఈ రకంగా ముడి లోహ నిష్కర్షణ లోపల 3 రకాల లోహాలని మనము సంగ్రహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి అల్పక్రియాశీలత కలిగినటువంటి లోహాలు ఏవైతే ఉన్నాయో సల్ఫైడ్ ధాతు భర్జనం అనే ప్రక్రియని, ఇక్కడ కూడా భస్మీకరణము భర్జనము అనేటువంటి ప్రక్రియలని ఉపయోగిస్తున్నాము. ఈ చర్యల గురించి మనం స్థూలంగా రాబోయే స్లైడ్ల గురించి చర్చిద్దాము. అదేవిధంగా ఇక్కడ ఆక్సైడ్స్ వస్తాయి. ఆక్సైడ్స్ నుంచి క్షయకరణము లేదా భస్మీకరణము, మరలా లోహము, ఈ వచ్చినటువంటి లోహాన్ని శుద్ధి చేయడము, ఇక్కడ కూడా లోహాలను శుద్ధి చేయడము, ఇక్కడ కూడా లోహాలని శుద్ధి చేయడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము లోహాలని పొందడం జరుగుతుంది. లోహాలను శుద్ధి చేయడం లోపల 4 ప్రధానంగా స్వేదనము అని అంటాము, పోలింగ్ అని అంటాము, ద్రవీకరణ ప్రక్రియ మరియు విద్యుత్ విశ్లేష శుద్ధి అని పేర్కొనడం జరుగుతుంది. స్వేదనము అంటే డిస్టిలేషన్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటివి వేరువేరుగా ఉంటాయో, మలినము మరియు లోహంతో ఉన్నటువంటి మలినము మరియు లోహం యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటి వేరువేరుగా ఉంటాయో ఆ క్రమంలో ఈ స్వేదనము లేదా డిస్టిలేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి మనం లోహాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. పోలింగ్, ఎప్పుడైతే లోహంతో వాయువులు కలిసిపోయి ఉన్నాయో పోలింగ్, పచ్చి కర్రలతో లోహం మిశ్రమం లోపల కలిపినప్పుడు వాయువులు అనేటువంటివి ఎస్కేప్ అయిపోయి మనకు ప్యూర్ మెటల్ అనేటువంటి శుద్ధమైన లోహం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా ద్రవీకరణ ప్రక్రియ అని అంటాము, దీన్నే లిక్వేషన్ అని ఇంగ్లీష్లో అంటాము. మెల్టింగ్ పాయింట్స్ ఎప్పుడైతే లోహము మరియు దాంతోపాటు ఉన్నటువంటి మలినము మెల్టింగ్ పాయింట్స్ ఎప్పుడైతే వేరువేరుగా ఉన్నాయో అప్పుడు ఈ లిక్వేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి లోహాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. విద్యుత్ విశ్లేషణ పద్ధతి దీన్నే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్, ఎలక్ట్రోలైటిక్ ప్యూరిఫికేషన్ అని అంటాము. ఈ ఎలక్ట్రోలైటిక్ ప్యూరిఫికేషన్ పద్ధతి లోపల అశుద్ధ లోహాన్ని యానోడ్ గాను, శుద్ధ లోహాన్ని క్యాథోడ్ గాను ఉపయోగించి మనము లోహాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు ప్రధానంగా ఉన్నటువంటి 3 పద్ధతులు. 3 పద్ధతుల లోపల ఉండేటువంటి చిన్న చిన్న ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అనేటువంటి ఇక్కడ స్థూలంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ లోహ సంగ్రహణ శాస్త్రంలో ప్రధానంగా ఉపయోగించినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో భస్మీకరణము, భర్జనము, అదేవిధంగా గలనము అనేటువంటి ఇంకొక ప్రక్రియ కూడా ఉంది. ఆ ప్రక్రియల గురించి మనకు పోటీ పరీక్షల లోపల డైరెక్ట్గా అడుగుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఒకసారి స్థూలంగా చర్చిద్దాం. లోహ సంగ్రహం లోపల వాడే కొన్ని ముఖ్యమైన పద్ధతులు. 1వ పద్ధతిగా నేను ఇక్కడ ప్రగలనము అని తీసుకున్నాను. దీన్నే ఇంగ్లీష్లో స్మెల్టింగ్ అని పేర్కొంటాము. పోటీ పరీక్షల లోపల స్మెల్టింగ్ అని డైరెక్ట్గా ఇంగ్లీష్ పదాన్ని వాడి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ పదాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్మెల్టింగ్ అంటే ప్రగలనము అని గుర్తుంచుకోండి. ఈ ప్రగలనం లోపల ఏం చేస్తున్నామంటే మనం లోహానికి ఇంధనాన్ని యాడ్ చేస్తున్నాము. ఇంధనం అంటే ఫ్యూయల్ని యాడ్ చేసి మనము ఫ్లక్స్ని యాడ్ చేస్తున్నాం. ఫ్యూయల్ని యాడ్ చేస్తున్నాం. ఫ్యూయల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కార్బన్ని యాడ్ చేస్తున్నా. అదేవిధంగా ఫ్లక్స్ అని అంటాం. ఫ్లక్స్ అని అంటే ద్రవకారి. ఎప్పుడైతే లోహం లోపల ఉన్నటువంటి మలినాలు అనేటువంటివి ఉంటాయో ఆ మలినాలను తొలగించడానికి బయట నుంచి అదనంగా కలిపేటువంటి పదార్థాన్ని మనము ఫ్లక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటంటే లోహంతో కలిసిపోయినటువంటి మలినాలను గ్యాంగు అనేటువంటి పదంతో పిలుస్తారు. దాన్ని మనం లోహ మలినము అని అంటాము, గ్యాంగు. ఈ గ్యాంగు, ఫ్లక్స్, స్మెల్టింగ్ ఇలాంటి పదాలన్నీ కూడా మనకు పోటీ పరీక్షల్లో పునరావృతమైనటువంటి అంశాలే. ఫ్లక్స్ అని అంటే లోహంతో కలిసిపోయి ఉన్నటువంటి మలినాలని తొలగించడం కోసం బయట నుంచి మనం కలిపేటువంటి పదార్థాన్ని ఫ్లక్స్ అని పేర్కొంటాము. దాన్ని ద్రవకారి అని కూడా అంటాము. లోహంతో కలిసిపోయినటువంటి మలినాలను గ్యాంగు అని అంటాం. ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో ఆ వేస్ట్ మెటీరియల్స్ని మనం గ్యాంగు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ప్రగలనం లోపల మనము ఫ్యూయల్ని, ఇంధనాన్ని యాడ్ చేస్తున్నాము, ఫ్లక్స్ని యాడ్ చేసి అధిక ఉష్ణోగ్రత వద్ద మెటల్ అనేటువంటిది మనము మండించడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఉష్ణ రసాయన చర్య. దీన్నే ఇంగ్లీష్లో పైరోకెమికల్ రియాక్షన్ అని అంటాం. పైరోకెమికల్ రియాక్షన్ అని అంటే ఉష్ణ రసాయన చర్య. ఉష్ణం అనేటువంటిది అధిక మొత్తంలో ఉపయోగపడితే దాన్ని ఉష్ణ రసాయన చర్య అని అంటారు. ప్రగలనం అనేటువంటిది ఉష్ణ రసాయన చర్య. ఈ ప్రగలనం అనేటువంటిది గుర్తుంచుకోండి బ్లాస్ట్ ఫర్నేజ్ లోపల జరుగుతుంది.
బ్లాస్ట్ ఫర్నేస్ తెలుగు పదం వచ్చేసి బ్లాస్ట్ కొలిమి అని అంటాము. బ్లాస్ట్ ఫర్నేస్ లోపల జరుగుతుంది. మనకి ఇంకా రాబోయేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, రోస్టింగు, ఆ విధంగా ఏవైతే ఉన్నాయో, భర్జనము, భస్మీకరణం అనేటువంటి అవి వేర్వేరు కొలిమిల లోపల జరుగుతాయి. ఈ ప్రగలనం అనే ప్రక్రియ మాత్రము బ్లాస్ట్ ఫర్నేస్ లోపల జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. బ్లాస్ట్ ఫర్నేస్ లోపల జరుగుతుంది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ లోపల జరిగేటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే, ముందుగా కార్బన్ అనేటువంటి ఇంధనాన్ని వాడుతున్నాం మనం. ఇక్కడ కార్బన్ అనేటువంటి ఇంధనం వాడుతున్నాం కదా. ఈ కార్బన్ అనేటువంటి ఇంధనం ఏదైతే ఉందో ఇది గాలి సమక్షంలో జరిగేటువంటి చర్య కాబట్టి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్యనుంది కార్బన్ మోనాక్సైడ్గా ఏర్పడుతుంది. ముందుగా ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ ఇంధనం ఏదైతే ఉందో ఈ కార్బన్ని మండించినప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ మోనాక్సైడ్గా ఏర్పడడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది వాయువు. ఇక మనము మెటల్ ఏదైతే తీసుకున్నామో దాన్ని హెమటైట్గా తీసుకుంటున్నాము. ఇక్కడ ధాతువు ఏదైతే తీసుకుంటున్నామో ఆ ధాతువుని హెమటైట్ అని పేర్కొనడం జరుగుతుంది. హెమటైట్ అనేటువంటి ధాతువు యొక్క రసాయన నామం కనుక చూసినట్లయితే Fe2O3 ఐరన్ ఆక్సైడ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఐరన్ ఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్తో చర్యనందించినప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది ఐరన్ ఆక్సైడ్తో చర్యనొంది మనకు ద్రవ రూపంలో ఐరన్ అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఇది ఒక ఉష్ణ రసాయన చర్య. ఉష్ణం అనేటువంటి అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది జరుగుతుంది. ఇక్కడ మనం ఇంధనాన్ని ఉపయోగించి మండించడం జరుగుతుంది. ఈ మండించిన కారణంగానే ఇక్కడ ఏర్పడేటువంటి లోహం ఏదైతే ఉందో ఈ లోహం అనేటువంటిది ద్రవ రూపంలో ఉంటుంది. ఆ రకంగా ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఐరన్ అనేటువంటిది విడుదలవుతూనే కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది కార్బన్ డయాక్సైడ్గా మార్పు చెందడం జరుగుతుంది. ఇక్కడ హెమటైట్ లోపల Fe2O3 అనగా 3 ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 ఆక్సిజన్ పరమాణువులని 3 కార్బన్ మోనాక్సైడ్ అణువులు గ్రహించిన కారణంగా 3 కార్బన్ డయాక్సైడ్ అణువులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ ఐరన్ Fe2O3 నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడ్డ కారణంగా మనకు ఐరన్ అనేటువంటిది శుద్ధమైన ద్రవ స్థితిలో ఇక్కడ లభిస్తుంది. ఆ రకంగా మనకి ఐరన్ అనేటువంటిది లభిస్తుంది. మనం ఇంకొకటి యాడ్ చేసాము. ఇక్కడ యాడ్ చేసినటువంటి పదార్థాన్ని ద్రవకారి లేదా ఫ్లక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ద్రవకారిగా సున్నప్రాయిని యాడ్ చేస్తామో, ద్రవకారిగా సున్నప్రాయి లేదా కాల్షియం కార్బోనేట్ని యాడ్ చేస్తాము. ఈ పర్టికులర్ చర్య లోపల ద్రవకారిగా కాల్షియం కార్బోనేట్ అనేటిది యాడ్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ధాతువులని ఆధారం చేసుకొని వేర్వేరు ద్రవకారులను మనం ఉపయోగిస్తాము. ధాతువులని ఆధారం చేసుకొని అంటే ధాతు యొక్క రకాన్ని ఆధారం చేసుకొని మనం వేర్వేరు ద్రవకారులు లేదా వేర్వేరు ఫ్లక్స్లను వాడతాము. దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చర్చిద్దాం. కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది డికంపోజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ గాను, సున్నం గాను మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువుగాను విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఏర్పడేటువంటి కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది లోహంతో కలిసిపోయి ఉన్నటువంటి సిలికాన్ డైఆక్సైడ్ అని అంటే సింపుల్గా చెప్పాలనంటే సిలికా, దీన్ని ఇసుక అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే కాల్షియం కార్బోనేట్ నుండి వచ్చిందో ఇది సిలికాన్ డయాక్సైడ్తో చర్యనుంది మనకు కాల్షియం సిలికేట్గా మార్పు చెందడం జరుగుతుంది. ఈ కాల్షియం సిలికేట్ని లోహమలము అని అంటాము. ఇక్కడ ఉన్నదాన్ని మాలిన్యము అని అంటాము. దీన్నే గ్యాంగు అంటామని కూడా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ పదం గాంగు, తెలుగు పదం మాలిన్యం. అంటే ధాతువుతో పాటు ఇసుక రేణువులు అనేటువంటివి ఉంటాయి. ఆ ఇసుక రేణువులని తొలగించడం కోసం బయట నుంచి మనం కలిపే పదార్థాన్ని ద్రవకారి లేదా ఫ్లక్స్ అంటామని పేర్కొనడం జరిగింది. ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే డీకంపోజ్ అయ్యి సున్నంగాను మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడం జరుగుతుందో ఇక్కడ ఏర్పడేటువంటి కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది సిలికాతో చేరినుంది కాల్షియం సిలికేట్గా లోహమలంగా మారి బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా కాల్షియం కార్బన్ అనేటువంటిది ధాతుతో కలిసి ఉన్నటువంటి ఇసుకను వేరు చేస్తున్న కారణంగా దీన్ని ద్రవకారి లేదా ఫ్లక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకు ఈ ప్రగలనం లేదా స్మెల్టింగ్ లోపల జరిగేటువంటి చర్యలు. ఇంకా మనము నెక్స్ట్ చూసినట్లయితే మనకున్నటువంటి మరొక ప్రక్రియ, లోహ సంగ్రహణ శాస్త్రంలో మనకున్నటువంటి మరొక ప్రక్రియ భర్జనము లేదా రోస్టింగ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రోస్టింగ్కి స్మెల్టింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం పోటీ పరీక్షల్లో అనేకసార్లు చూడడం జరిగింది. భర్జనము అంటే ఏదైనా ఒక ధాతువుని ఆక్సిజన్ సమక్షంలో మండించడం.
నేను ఇంతకుముందే చెప్పాను, మండించడం అంటే ఉష్ణాన్ని ఇవ్వడము. ఉష్ణాన్ని ఇచ్చినట్లయితే అటువంటి రసాయన చర్యను ఉష్ణ రసాయన చర్య పేర్కొంటారు. ఇక్కడ భర్జనము అనేటువంటిది కూడా ఒక ఉష్ణ రసాయన చర్య. ఈ భర్జన ప్రక్రియ లోపల ఆక్సిజన్ అందుబాటులో, గాలి అందుబాటులో ఉంచి మనము ధాతువుని మండించడం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా ఈ ధాతువులు అనేటువంటివి విడిపోయి మనకి ఆక్సైడ్లు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. భర్జన ప్రక్రియ లోపల మనము గాలిని అందుబాటులో, అంటే ఆక్సిజన్ని అందుబాటులో ఉంచి మండించినట్లయితే ధాతువులు అనేటువంటివి విడిపోయి లోహ ఆక్సైడ్లుగా ఏర్పడతాయి. ఈ లోహ ఆక్సైడ్ల నుంచి లోహాలను సంగ్రహించడము చాలా సులభమైన పద్ధతి కాబట్టి ముందుగా ధాతువులని ఆక్సిజన్ సమక్షంలో మండించి లోహ ఆక్సైడ్లుగా మార్పు చేస్తాము. ఈ ప్రక్రియనే, ఈ రకమైనటువంటి ఉష్ణ రసాయన చర్యనే మనము భర్జనము అని పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణగా నేను ఇక్కడ ఒక రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ZnS, దీన్నే జింక్ బ్లెండ్ అని అంటాం. ఈ ధాతువునే జింక్ బ్లెండ్ అని అంటాము. ఇది జింక్ని సంగ్రహించడం కోసం ఉన్నటువంటి ధాతువు. PbS అంటే లెడ్ సల్ఫేట్, దాన్ని గ్యాలీనా అంటామని చెప్పడం జరిగింది. రెండింటికి పోలిక ఉన్న కారణంగా జింక్ బ్లెండ్ని PbSని గుర్తుంచుకోండి అని కూడా చెప్పడం జరిగింది. గ్యాలీనా అంటే PbS, జింక్ బ్లెండ్ అంటే ZnS. ఎప్పుడైతే జింక్ బ్లెండ్ అనేటువంటిది లేదా జింక్ సల్ఫైడ్ అనేటువంటిది ఘన రూపంలో ఉన్నటువంటి జింక్ బ్లెండ్ అనేటువంటిది వాయు రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చెరనొందినప్పుడు, దహనం చెందినప్పుడు మనకు జింక్ ఆక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే మనము లోహ ఆక్సైడ్ అని పేర్కొనడం జరుగుతుంది. లోహ ఆక్సైడ్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ లోహ ఆక్సైడ్ నుంచి లోహాన్ని సపరేట్ చేయడం, వేరు చేయడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి పద్ధతి. దీంతోపాటు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది వాయువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రకంగా జింక్ ఆక్సైడ్ అనేటువంటిది లోహ ఆక్సైడ్ నుంచి మనం లోహాన్ని వేరు చేస్తాము. సల్ఫర్ డయాక్సైడ్ అనే వాయువు కూడా లోహంతో కలిసిపోయి ఉంటుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువుని సపరేట్ చేయడం కోసం, వేరుపరచడం కోసము మనము పోలింగ్ అనే టెక్నిక్ని వాడతామని కూడా ఇంతకుముందు నేర్చుకోవడం జరిగింది. పోలింగ్ అని అంటే పచ్చి కర్రలను ఉపయోగించి ఆ లోహ మిశ్రమం లోపల ఇలా తిప్పినట్లయితే ఆ ఉన్నటువంటి వాయు అణువులు ఏవైతే ఉన్నాయో వాయు అణువులు అనేటువంటి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. దాన్నే పోలింగ్ టెక్నిక్గా మనం చెప్పడం జరిగింది. ఇంకా మనకి ఉన్నటువంటి మరో ప్రక్రియ భస్మీకరణం. దీన్నే ఇంగ్లీష్ లోపల క్యాల్సినేషన్ అని అంటాము. రోస్టింగ్, క్యాల్సినేషన్కి కూడా డిఫరెన్సెస్ అడిగినటువంటి సందర్భాలు మన పోటీ పరీక్ష లోపల అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. రోస్టింగ్ అనేటువంటిది గాలి సమక్షంలో లేదా ఆక్సిజన్ సమక్షంలో జరిగితే, భస్మీకరణము లేదా క్యాల్సినేషన్ అనేటువంటిది ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితి లోపల ఈ రసాయన చర్య అనేటువంటిది జరుగుతుంది. మరోసారి చెప్తున్నాను, రోస్టింగ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో లేదా గాలి సమక్షంలో జరిగినట్లయితే, క్యాల్సినేషన్ అనేటువంటిది గాలి అందుబాటులో లేకుండా, ఆక్సిజన్ లేకుండా మనకు క్యాల్సినేషన్ లేదా భస్మీకరణము అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇదే ఈ రెండింటికి ఉన్నటువంటి, రోస్టింగ్కి క్యాల్సినేషన్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా అనేటువంటిది ఆక్సిజన్ అందుబాటులో ఉండడం లేదా గాలి సమక్షంలో మండించడము లేదా గాలి లేకుండా మండించడం అనేటువంటి ఒకే ఈ భస్మీకరణం అనేటువంటిది కూడా పైరోకెమికల్ రియాక్షన్, అంటే ఉష్ణ రసాయన చర్య. ఇందులోపల ఉష్ణ మార్పిడి అనేటువంటిది అధిక మొత్తంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సింపుల్గా మ్యాగ్నసైట్ అనేటువంటిది ధాతువుని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఈ మ్యాగ్నసైట్ అనే ధాతువుని తీసుకొని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ గాను మరియు కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. సింపుల్గా చెప్పాలనంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద ధాతువుని మండించినప్పుడు ఆ ధాతువు విఘటనం చెందడం జరుగుతుంది. ఆ విఘటన చెందినటువంటి ధాతువు లోహ ఆక్సైడ్ల రూపంలో ఉంటుంది. లోహ ఆక్సైడ్ల నుంచి మనం లోహాన్ని సులభంగా గ్రహించవచ్చు. ఈ విధంగా మ్యాగ్నసైట్ అనేటువంటి ధాతువుని తీసుకున్నప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ గాను కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోవడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ నుంచి మనం మెగ్నీషియంని సంగ్రహించవచ్చు. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ లైమ్ స్టోన్ ఇవ్వడం జరిగింది. కాల్షియం కార్బోనేట్ని ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతల వద్ద మండిస్తామో, ఈ అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించినప్పుడు మనకి కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి రెండు పదార్థాలుగా విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. మనకి ఏదైతే ఫస్ట్ చెప్పినటువంటి ప్రగలన ప్రక్రియ ఉందో, ఆ ప్రగలన ప్రక్రియ అనేటువంటిది బ్లాస్ట్ ఫర్నేజ్ లేదా బ్లాస్ట్ కొలిమిలో జరుగుతుంది. ఈ క్యాల్సినేషన్ అనేటువంటిది రీవర్బేటరీ ఫర్నేజ్ లేదా రీవర్బేటరీ కొలిమి లోపల జరుగుతుంది. ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి. మనకు ప్రగలనం అనేటువంటిది బ్లాస్ట్ ఫర్నేజ్లో జరిగినట్లయితే, భస్మీకరణం అనేటువంటిది రీవర్బేటరీ ఫర్నేజ్ లోపల జరుగుతుంది. భస్మీకరణం లోపల ఆక్సిజన్ అందుబాటులో లేకుండా మనం చర్యను అందిస్తాము.
మనకి ఉన్నటువంటి రోస్టింగ్ లోపల ఆక్సిజన్ సమక్షంలో ధాతువుని మండిస్తాము, ఫలితంగా ధాతువులు అనేటువంటి విఘటనం చెంది లోహ ఆక్సైడ్ల రూపంలో లభిస్తాయి. ఈ స్మెల్టింగ్కి క్యాల్సినేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్, అదేవిధంగా రోస్టింగ్కి క్యాల్సినేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించండి. పరీక్షల్లో ఇవే ప్రధానంగా అడుగుతున్నటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లక్స్ లేదా ద్రవకారి అని అంటాము. ఫ్లక్స్ లేదా ద్రవకారి మరొకసారి నిర్వచనం చెప్పాలని అనుకుంటే, ధాతువుతో పాటు అనేక మలినాలు అనేటువంటివి ఉంటాయి. ఇసుక కావచ్చు, మట్టి రేణువులు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల రాళ్ళ వంటి పదార్థాలు అనేటువంటివి ధాతువుతో కలిసిపోయి ఉంటాయి. ఈ ధాతువుతో కలిసిపోయినటువంటి మలిన పదార్థాలని తొలగించడం కోసం బయట నుండి మనము అదనంగా కలిపేటువంటి పదార్థాన్ని ద్రవకారి లేదా ఫ్లక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ద్రవకారి లేదా ఫ్లక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ద్రవకారిని కలిపినప్పుడు ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కలిసిపోయే విధంగా సమ్మేళనాల రూపంలో బయటకు వస్తుంది. దీన్ని మనం లోహమలం అంటామో, దీన్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో, సో ఆమ్లయుత ఫ్లక్స్ మరియు క్షారయుత ఫ్లక్స్ అని రెండు రకాలుగా ఉంటుంది. మనకు ధాతువు కనుక ఆమ్లయుతంగా ఉన్నట్లయితే దానికి క్షారయుతంగా ఉండేటువంటి ఫ్లక్స్ని కలపాలి. ఒకవేళ ధాతువు కనుక క్షారయుతంగా ఉన్నట్లయితే, క్షార లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే, మనం కలిపేటువంటి ఫ్లక్స్ లేదా ద్రవకారి ఏదైతే ఉందో అది ఆమ్లయుతంగా ఉండే విధంగా చూసుకోవాలి, ఆమ్ల లక్షణాలను కలిగి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలికా అనేటువంటిది గ్యాంగుగా ఉంది, అంటే వ్యర్థ పదార్థంగా ఉంది. సిలికా అనేటువంటిది గ్యాంగు లేదా వ్యర్థ పదార్థంగా ఉన్నట్టు. ఈ సిలికా అనేటువంటిది ఆమ్లయుతంగా ఉంది. ఈ సిలికా అనేటువంటిది ఆమ్లయుతంగా ఉంది. ఆమ్లయుతంగా ఉన్నటువంటి సిలికాని లేదా గ్యాంగు లేదా మలిన పదార్థాన్ని తొలగించడం కోసము నేను క్షారయుతంగా ఉండేటువంటి కాల్షియం ఆక్సైడ్ని తీసుకోవడం జరిగింది. ఈ మెటల్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య ఉంది, మెటల్ ఆక్సైడ్ అనేటువంటిది ఏర్పడింది. ఈ మెటల్ ఆక్సైడ్ వాటర్తో చర్య నొందినట్లయితే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి క్షారం లభిస్తుంది. కాబట్టి కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది మనకి క్షారయుతంగా ఉంటుంది. ఈ క్షారయుతంగా ఉన్నటువంటి ద్రవకారి లేదా ఫ్లక్స్ని ఆమ్లయుతంగా ఉన్నటువంటి సిలికాతో కలిపినట్లయితే కాల్షియం సిలికేట్ అనేటువంటిది, ద్రవ రూపంలో ఉన్న కాల్షియం సిలికేట్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం లోహమలం అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఐరన్ ఆక్సైడ్ అనేటువంటిది గ్యాంగుగా ఉన్నట్లయితే, ఐరన్ ఆక్సైడ్ అనేటువంటిది గ్యాంగు అంటే ఇది క్షారయుతంగా ఉంది. క్షారయుతంగానే మనకి మలినం అనేటువంటిది ఉంది. అప్పుడు ఆమ్లయుతంగా ఉన్న సిలికాని మనము ద్రవకారిగా వాడవచ్చు. కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ సిలికా అనేటువంటిది ఆమ్లయుతంగా పనిచేస్తుంది, ఇక్కడ సిలికా అనేటువంటిది క్షారయుతంగా పనిచేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఇది ఆమ్లయుతంగా పనిచేయడానికి ఇక్కడ కాల్షియం లోహం అనేటువంటిది ఉంది. రిలేటివ్గా చూసినప్పుడు, దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది ఆమ్లయుతంగా పనిచేస్తుంది. కానీ ఐరన్తో కంపేర్ చేసినప్పుడు అదే సిలికాన్ డయాక్సైడ్ అనేటువంటిది క్షారయుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఇది ఐరన్ ఆక్సైడ్ అనేటువంటిది ఘన రూపంలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించడం కోసము ఈ క్షారయుతంగా ఉన్నటువంటి సిలికాని యాడ్ చేస్తున్నాము. మొత్తంగా మనకి ఐరన్ సిలికేట్ అనేటువంటిది లోహమలంగా బయటికి రావడం జరుగుతుంది. ఇది మనము ధాతువుని శుభ్రం చేయడంలో ఫ్లక్స్ని కలిపేటువంటి విధానము. అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉన్నటువంటి గలనము, భస్మీకరణము మరియు స్మెల్టింగ్ అనేటువంటి భర్జనము అనేటువంటి 3 పద్ధతుల గురించి చర్చించడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ పద్ధతుల లోపల మనకి లోహాలకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ధర్మం అనేటువంటిది తుప్పు పట్టడము లేదా కొరోజన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇనుమును కనుక చూసినట్లయితే, ఇనుము అనేటువంటిది చిలుము రావడం అనేటువంటి జరుగుతుంది. వెండి పదార్థాలను కనుక చూసినట్లయితే, వెండి పదార్థాలు గాలిలో ఉన్నటువంటి సల్ఫర్తో చేరినది సల్ఫైడ్లను ఏర్పరిచిన కారణంగా అవి కాంతి విహీనంగా తయారవడం అనేటువంటి జరుగుతుంది. మనం వెండి ఆభరణాలను ధరించినప్పుడు కొద్ది కాలం గడిచిన తర్వాత వాతావరణంలో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్తో చేరినందున కారణంగా అవి కాంతి విహీనంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఐరన్ కూడా అదేవిధంగా. ఇంకా కాపర్ మరియు ఇటువంటి పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిపైన బ్లూ కలర్ లేయర్ అనేటువంటిది, నీలిరంగు ఒక రకమైనటువంటి తుప్పు అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. బ్లూ కలర్ లేయర్ అనేటువంటి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోహ క్షయానికి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల కొరోజన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కొరోజన్ కారణంగా మనకు అనేక రకాల నష్టాలు అనేటువంటివి ఉన్నాయి. కొరోజన్ కారణంగా అనేక రకాల నష్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇనుమును ఉపయోగించి బ్రిడ్జ్లను కట్టడం అనేటువంటిది జరుగుతుంది, వంతెనలను కట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇనుమును ఉపయోగించి వంతెనలను నిర్మాణం చేశామో ఈ ఇనుము తుప్పుపట్టిన కారణంగా వంతెన యొక్క సామర్థ్యం జరిగిపోయి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇనుము
ఎప్పుడైతే తుప్పు పట్టడం అనేటువంటి అంశం ఉందో ఈ తుప్పు పట్టడము లేదా కొరోజన్ని నివారణకి మనము కొన్ని పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా తుప్పు పట్టడం వల్ల మనకు నష్టాలు ఉన్న కారణంగా మనము ఈ తుప్పు పట్టడాన్ని నివారించడం కోసము ఒక లోహం పైన మరో లోహాన్ని పూతగా ఉపయోగిస్తాము. ఇది ఒక లోహం అనుకోండి, ఈ లోహం పైన అల్ప చర్యాశీలత కలిగినటువంటి మరో లోహాన్ని ఈ విధంగా మనము పూత పోయడము అని అంటాం, కోటింగ్ అని అంటాం. అదేవిధంగా ఎలక్ట్రోప్లేటింగ్ అనేటువంటి మరొక పద్ధతి ఉంది. ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా మనకి ఈ ఒక లోహం అనుకున్నట్లయితే ఈ లోహ ఉపరితలం పైన ఉన్నటువంటి పరమాణువులు అనేటువంటివి తుప్పు పట్టడాన్ని నిరోధించే పరమాణువులుగా లేదా తుప్పు పట్టడాన్ని నిరోధించడంలో ఉపయోగపడతాయి. దీన్నే మనం ఎలక్ట్రోప్లేటింగ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకంగా ఒక లోహం పైన మరో లోహాన్ని కోటింగ్ వేయడం, అదేవిధంగా ఒక లోహం కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా మరొక పూతని సృష్టించి తుప్పుని కొరోజన్ని నివారించడం అనేటువంటి పద్ధతుల ద్వారా మనము ఈ కొరోజన్ని నివారించవచ్చు. ఇది మనకి కొరోజన్ అంటే ఏమిటి, కొరోజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ కనుక తీసుకున్నట్లయితే ఐరన్ అనేటువంటిది ఆక్సిజన్తో చేరనుంది ఐరన్ ఆక్సైడ్గా Fe2O3గా మార్పు చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఐరన్ అనేటువంటిది కొంచెం దృఢమైనటువంటి లోహము. ఎప్పుడైతే అది ఐరన్ ఆక్సైడ్గా మారిందో దాని దృఢత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కొరోజన్ నివారించడం కోసం మనము ఈ రకమైనటువంటి పద్ధతులను ఉపయోగించాలి. నెక్స్ట్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ అంశము, మనకు పోటీ పరీక్షల్లో పదే అడుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే థెర్మైట్ రియాక్షన్. దీన్నే మనము స్థానభ్రంశ పద్ధతి అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. దాని లోపల నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. టైటానియం క్లోరైడ్ ఏదైతే ఉందో మెగ్నీషియంతో చెరనొందినప్పుడు, అంటే ఇక్కడ అధిక చర్యశీలత కలిగినటువంటి లోహాన్ని తక్కువ చర్యశీలత కలిగినటువంటి లోహంతో చెరనొందించినప్పుడు మనకు మెగ్నీషియం క్లోరైడ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడి టైటానియం అనేటువంటి సపరేట్గా బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు Fe2O3ని తీసుకున్నట్లయితే Fe2O3ని తీసుకొని అల్యూమినియం సమక్షంలో చెరనొందించినట్లయితే, అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియంతో చెరనొందించినట్లయితే ఈ అల్యూమినియం అనేటువంటిది ఐరన్ని డిస్ప్లేస్ లేదా స్థానభ్రంశం చెందించి Al2O3గాను మరియు ఐరన్ని బయటికి తీసుకోవడం జరుగుతుంది. ఈ చర్య అనేటువంటిది అధిక ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పడుతున్నటువంటి లోహం ఏదైతే ఉందో ఇది ద్రవ రూపంలో ఉంటుంది. ఈ రకంగా థెర్మైట్ రియాక్షన్ ఉపయోగించి విరిగిపోయిన రైలు పట్టాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైలు పట్ట అనుకుంటే ఈ విధంగా గ్యాప్ అనేటువంటిది వచ్చింది, విరిగిపోయి గ్యాప్ అనేటువంటిది వచ్చింది. ఈ గ్యాప్ను ఫిల్ చేయడం కోసము ఈ థెర్మైట్ రియాక్షన్ని వాడుతున్నాము. సాధారణ జీవితం లోపల మనకి ఈ థెర్మైట్ రియాక్షన్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉంది కాబట్టి పోటీ పరీక్షల్లో జరుగుతున్నారు. ఇక్కడ చూడండి, విరిగిపోయిన రైలు పట్టాన్ని అతికించడం కోసము థెర్మైట్ రియాక్షన్ని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ విరిగిపోయింది కాబట్టి Fe2O3ని ఉపయోగించి అల్యూమినియం సమక్షంలో మండించినట్లయితే ఐరన్ అనేటువంటి ద్రవ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఈ ద్రవ రూపంలో బయటకు వచ్చినటువంటి ఐరన్ ఈ గ్యాప్ను ఫిల్ చేయగలదు. ఈ రకంగా గ్యాప్ను ఫిల్ చేసి ఈ విరిగిపోయిన పట్టాన్ని అతికించడం లోపల ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రియాక్షన్ని మనం థెర్మైట్ రియాక్షన్ అని అంటామని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము లోహాల నుంచి ఒక లోహాన్ని ఇంకొక లోహంతో కలిపిన కారణంగా ఏర్పడేటువంటి దాన్ని లోహ మిశ్రమము లేదా అల్లాయ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ అల్లాయ్ల గురించి కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి పోటీ పరీక్షల్లో వస్తున్నాయి. ఒకసారి చూద్దాము. బ్రాంజ్ అనేటువంటి అల్లాయ్ కనుక తీసుకున్నట్లయితే కాపర్ని టిన్ని కలిపిన కారణంగా మనకు వచ్చేటువంటి అల్లాయ్ పేరే బ్రాంజ్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కాపర్ని ప్లస్ జింక్ని Cu+Zn కలిపిన కారణంగా వచ్చేటువంటి లోహ మిశ్రమాన్ని మనము బ్రాస్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా టిన్ని మరియు కాపర్ని కలిపిన కారణంగా మనకు వచ్చేటువంటిది సోల్డర్ అని అంటాము. ఇక్కడ కూడా కాపర్ని మరియు టిన్ని కలపడం జరిగింది. కానీ ఇక్కడ కాపర్ టిన్ ఒక పర్సంటేజీలు శాతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ టిన్ కాపర్లో ఉండేటువంటి శాతాలు అనేటువంటివి వేరుగా ఉంటాయి. ఇక్కడ టిన్ అనేటువంటిది మేజర్ లోహంగా అంటే ప్రధాన లోహంగా ఉంటూ కాపర్ అనేటువంటిది కొద్ది పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ కాపర్ అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో ఉంటూ టిన్ అనేటువంటి తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని సోల్డర్ అని అంటాము. సోల్డరింగ్ చేయడం లోపల మనం దీన్నే వాడతాము. అదేవిధంగా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ లోహ మిశ్రమము లేదా అల్లా ఏమన్నా ఉందని అంటే అదే డ్యూరాల్యూమిన్ అని అంటాము. అల్యూమినియంని కాపర్తో కలిపిన కారణంగా వచ్చేటువంటి లోహ మిశ్రమాన్ని మనం డ్యూరాల్యూమిన్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా చివరిగా మనకి
స్టీల్ అనేటువంటి లోహ మిశ్రమం ఉంది. ఐరన్ని మనకు ప్రధానంగా ఐరన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఐరన్ తోటి స్మాల్ అమౌంట్స్ ఆఫ్ అదర్ మెటల్స్ లైక్ కార్బన్ని కలిపినప్పుడు మనకు వచ్చేటువంటిది స్టీల్ అని ఒకసారి చూడవచ్చు. బ్రాంజ్ యొక్క యూజెస్ అనేటువంటివి బెల్స్ లోపల, అదే విధంగా షిప్ ప్రొపెల్లర్స్ లోపల మనం యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రాపర్టీస్ వచ్చేసి ఈ బ్రాంజ్ అనేటువంటిది స్ట్రాంగ్, హార్డ్ అండ్ రెసిస్టెంట్ టు కొరోజన్, తుప్పు పట్టడానికి నిరోధకతను చూపిస్తుంది మరియు దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. బ్రాస్ని కనుక చూసినట్లయితే సేమ్ అవే ప్రాపర్టీ, స్ట్రాంగ్, హార్డ్గా ఉండడం, రెసిస్టెన్స్ టు కొరోజన్ అనేటువంటిది కామన్గా ఉంది. ఇక్కడ సోల్డర్ అనేటువంటిది లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంది. ఈ లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉన్న కారణంగానే కంపేర్ టు అదర్ ఎలిమెంట్స్ ఈ సోల్డర్ అనేటువంటిది కంపేర్ టు ఇట్స్ ఎలిమెంట్స్, అంటే సోల్డర్లో ఉన్నటువంటి టిన్ కాపర్ కన్నా టిన్ని కాపర్ని కలిపినప్పుడు మనకి మెల్టింగ్ పాయింట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము సోల్డరింగ్ చేయడం లోపల ఈ సోల్డర్ అనేటువంటి దాన్ని వాడుతున్నాము. ఇక్కడ చూడండి, జాయినింగ్ కాపర్ పైప్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని కలపడం కోసము, కాపర్ పైప్స్ని కలపడం కోసం మనము సోల్డర్ని వాడతాము. అదేవిధంగా ఈ బ్రాస్ని కాయిన్స్ లోపల, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లోపల ఇది సోనోరిటీ అనేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లోపల బ్రాస్ని వాడతాము. డ్యూరాల్యూమిన్ లోపల లైట్ వెయిట్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ని తయారు చేయడం కోసం. ఇక్కడ చూడండి, లైట్ వెయిట్, తక్కువ భారాన్ని కలిగి ఉంటూనే దృఢత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి డ్యూరాల్యూమిన్ని ఎయిర్ క్రాఫ్ట్ లోపల వాడతాము. స్టీల్ యొక్క ఉపయోగాలు మనకు తెలుసు, బిల్డింగ్స్లో వాడతాము. హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, డక్టిలిటీ కూడా ఉంటుంది ఈ స్టీల్కి. సో ఈ రకంగా మనకి లోహ మిశ్రమాలు అంటే ఏంటి, మరి వాటి యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరో క్లాస్లో మరో అంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.